అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. భజలే రామ నామ సుఖధామ, భజలే రామ నామ సుఖధామ, భజలే రామ నామ సుఖధామ. సూర్యవంశములోన శ్రీరామచంద్రుడు కోటి భక్తుల మదిలో కోదండరాముడు, పరమ పావన నాముడు, చీకటిని చీల్చిన ఆనింగి సూర్యుడు, రావణుని హతమార్చిన అయోధ్య రాముడు, రామ లక్ష్మణ సీతకు బంటుడై ఉన్నాడు హనుమంతుడు. మూడు ముళ్ళ బంధము జరిగిన శుభ లగ్నము, సీతారాములు ఒకటయ్యను ఈ దినము. రామ నామ సుఖధామ, భజలే రామ నామ సుఖధామ. तेरा पूरन हो सब काम, तेरा पूरन हो सब काम, भजले राम नाम सुखधाम, भजले राम नाम सुखधाम. దశరథ మహారాజు పుత్రకామేష్టి యాగం చేయడంతో పాయస ప్రసాదం వల్ల రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నులు జన్మించారు. విశ్వామిత్ర మహర్షి కోరిక మేరకు రాముడు, లక్ష్మణుడు తాటకీని సంహరించి యాగరక్షణ చేశారు. రాముడి పాదధూళి సోకి అహల్యకు శాప విమోచనం కలిగింది. అయోధ్యలో జన్మించిన రాముడికి జనకాపురిలో ఉద్భవించిన సీతమ్మకు కళ్యాణం ఈ రోజే అనగా త్రేతాయుగంలో చైత్రశుద్ధ నవమి నాడు జరిగిందని చెప్తారు. ఆ రోజుల్లో దశరథ మహారాజు సీతాదేవి స్వయంవరం కోసం దేశ విదేశాల మహారాజులకు ఆహ్వానం పంపిస్తారు. అదే సమయానికి విశ్వామిత్ర మహర్షితో శ్రీరాముడు జనకాపురిలో సంచరిస్తూ ఉండగా స్వయంవరం విషయం తెలుసుకున్న విశ్వామిత్ర మహర్షి రాముడిని వెంట పెట్టుకొని ఆ స్వయంవరానికి వెళ్తారు. మహామహులు, రాజులు, గొప్పవాళ్ళు పెకిలించలేని శివధనస్సుని ఒక్క చేతితో పైకి లేపి ఇంకొక చేతితో విరిచి స్వయంవరంలో నెగ్గి సీతాదేవిని పెళ్లి చేసుకుంటాడు శ్రీరాముడు. అప్పటి నుంచి ఆ సీతారాముల కళ్యాణం భారతదేశంలోనే కాకుండా ప్రపంచ దేశాలలో పలు చోట్లలో కూడా ఆ సీతారాముల కళ్యాణం జరుగుతుంది. మన భద్రాచలంలో ప్రతి సంవత్సరం ప్రభుత్వ లాంఛనాలతో ఆ సీతారాముల కళ్యాణం జరిపిస్తారు. ఆ భద్రాద్రి రాముడు, కోదండ రాముడు, కౌసల్య రాముడి లబ్ధ కటాక్ష వీక్షణాలు ఎల్లవేళలా మనందరిపై ఉండాలని కోరుకుంటూ మరొకసారి మీ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. అలాగే మన డియర్ శీర్షిక ఛానల్ ని లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. జై శ్రీరామ్. భజలే రామ నామ సుఖధామ, భజలే రామ నామ సుఖధామ, భజలే